गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ అమ్మ. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు ఎవర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. Now we shall leave the subject of acute rheumatic fever and tackle the more common and more widely spread muscular rheumatism. అంటే ఆవిడ acute గా ఉన్నటువంటి acute rheumatic fever అనేది సబ్జెక్ట్ ని పక్కన పెట్టి ఇప్పుడు మస్కులర్ రుమాటిజం అంటే క్రానిక్ గా స్ప్రెడ్ అయినటువంటి మస్కులర్ రుమాటిజం గురించి తెలుసుకుందాము అంటున్నారు. There are very few people in our damp northern atmosphere who have not at some time or other experienced the agonizing pains of acute lumbago. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ బాగా అక్కడ ఉండే నార్త్ సైడ్ అట్మాస్ఫియర్ డ్యాంప్ వెదర్గా ఉంటుంది. సో ఏదో ఒక టైంలో దీనికి రుమాటిజంకి ఎఫెక్ట్ అవ్వనటువంటి వాళ్ళు సివియర్ పెయిన్స్ని సడన్గా వచ్చేటువంటి నడుము నొప్పి జాయింట్ పెయిన్స్ దానికి సఫర్ అవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ది అటాక్ లాస్ట్స్ అండర్ ఆర్డినరీ ట్రీట్మెంట్ విత్ ఆస్పిరిన్ అండ్ లెనిమెంట్ అబౌట్ 10 to 14 days. అంటే మామూలుగా ఈ అటాక్ వచ్చిన రొమాటిక్ ఫీవర్ వస్తే ఎన్నాళ్ళు ఉండిపోతుందట. ఆర్డినరీగా అలోపతి ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉన్నప్పుడు ఈ ఆస్పిరిన్ ఈ ఆయింట్మెంట్స్ అవి ఇవి వాడితే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. Outwardly, there is very little to show to account for the crippling effect lumbago has on its victims, and yet there you are chained to your bed. Even the king's horses and the king's men could not drag you forth again without shrieks of agony, in spite of mocking laughter. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది 10-15 రోజులు 14 రోజుల దాకా ఉంటుంది ఈ ఆస్పిరిన్ ఇవన్నీ వాడినప్పటికీ కూడా. ఇలా ఇంత వాడినప్పటికీ కూడా ఈ నడుము నొప్పి ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి పెద్దగా ఏమీ అంత బెటర్మెంట్ ఉండదు. ఇంక వాళ్ళు మంచాన పడిపోతారు ఖచ్చితంగా. ఇంకే ఏమాత్రము కూడా కదలలేకుండా అంటే కదపాల్సి వస్తే జాయింట్ సివియర్ పెయిన్ పిచ్చెక్కిపోయేంత పెయిన్ అరుపులతోనే ఉంటుంది తప్ప అలా అంత సివియర్గా ఉంటుంది అని చెప్తున్నారు. నవ్వుతూ మూమెంట్ చేయడం అంటే పెయిన్స్ అంత సివియర్గా లేకుండా ఉండడం అయితే ఉండదు అని చెప్తున్నారు. అండ్ వాట్ కెన్ హోమియోపతి డూ ఫర్ యూ ఇన్ సచ్ హ్యూమిలియేటింగ్ సర్కమ్స్టెన్సెస్? ఇటువంటి సిచ్యువేషన్స్లో హోమియోపతి ఏం చేయగలుగుతుంది? ఇట్ కెన్ బి ది ఫెయిరీ హూ విత్ హర్ మ్యాజిక్ వ్యాండ్ releases you from your prison so that you are able to join in the midnight dance and revels of hobgoblins should you so desire. అంత బాగా హోమియోపతి ఏం చేస్తుందంటే ఏదో మంత్రదండంతో మ్యాజిక్ చేసినట్టుగా తగ్గిపోయేలాగా చేస్తుందండి. ఇంకా అంత వీళ్ళు అంటే
అర్ధరాత్రి డాన్స్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, ఏంటవి, పబ్స్ ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వగలుగుతారు త్వరగా. దిస్ ఈజ్ అంటే అంత ఫాస్ట్ గా తగ్గిపోతుందని చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ ఆర్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ బట్ హార్ట్ ఫ్యాక్ట్. ఇదేదో నేను ఎక్కువ చేసి చెప్పటం లేదు, ఆ, ఇది నిజం, హార్డ్ ఫ్యాక్ట్. కష్టమైనప్పటికీ కూడా ఇది నిజం అని చెప్తున్నారు, అంటే అంత ఫాస్ట్ తగ్గుతుందని. లిజన్ టు దిస్, ఏ యంగ్ ఆఫీస్ వర్కర్ హ్యాడ్ టు ట్రావెల్ ఆన్ టాప్ ఆఫ్ an ఓపెన్ బస్ ఆన్ ఏ టీమింగ్ మార్నింగ్. ఓ యంగ్ యువకుడు వర్క్ చేసేటువంటి వాడు బస్సు పైన టాప్ మీద ఉండి మార్నింగ్ ప్రయాణం చేస్తూ ఉండేవాడు. షీ గాట్ వెల్ డ్రెంచ్డ్ and could not shed her wet garments until the evening, with the result that the next morning she was fixed in bed with a full-blown attack of lumbago. అలా ట్రావెల్ చేసినప్పుడు వర్షం పడితే ఫుల్ తడిచిపోయి ఒక్కొక్కసారి ఆ బట్టలు చేంజ్ చేసుకునే అవకాశం లేక సాయంత్రం దాకా ఆ తడి బట్టలతోనే ఉండి ఆఫీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఈవిడ. అప్పుడు మర్నాడు ఖచ్చితంగా ఈవిడికి ఉదయాన మంచానికి అతుక్కుపోవాల్సి వచ్చేది, అంటే సివియర్ నడుము నొప్పి రావడంతో. ది ఫాలోయింగ్ డీటెయిల్స్ వర్ ఎలిసిటెడ్. సో ఆవిడ దగ్గర నుంచి ఈ డీటెయిల్స్ ఎలిసిట్ చేశారనమాట. ఏమున్నాయండి సిమ్టమ్స్? పెయిన్ ఆన్ ఫస్ట్ బిగినింగ్ టు మూవ్ అండ్ ఈజియర్ ఆఫ్టర్ కంటిన్యూడ్ మోషన్. ఫస్ట్ నడవడానికి ట్రై చేసినప్పుడు కూర్చున్న ప్లేస్ నుంచి నడవడానికి ఫస్ట్ పెయిన్ ఉంటుంది, కొంచెం నడిచే కొద్దీ బాగుంటుంది. రెస్ట్లెస్నెస్ విచ్ కంపెల్డ్ హర్ టు మూవ్ ఆల్ ది టైం. అస్థిరత్వం ఉంటుంది, అంటే అసలు ఎప్పుడు కదల కదులుతూనే ఉండాల్సి వస్తుంది దానివల్ల. దిస్ కంబైన్డ్ విత్ ది కాజ్ ఆఫ్ ద అటాక్, నేమ్లీ ది రెయిన్ అండ్ ద వెట్టింగ్ పాయింటెడ్ టు రూస్టాక్స్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఈ వర్షంలో తడవడము, దానివల్ల ఇవన్నీ ఇష్యూస్ రావడం, దీనివల్ల రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. Roostocks cleared up this annoying complaint so that she could get back to work within 24 hours. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇవిడ రూస్టాక్స్ అనేది వేయడం ద్వారా అంత బాధ పెట్టేటువంటి నడునొప్పి తగ్గిపోయి 24 hours లో తన వర్క్ కి తను వెళ్ళగలిగింది. దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ కేస్ బట్ ఐ హ్యావ్ రిపీటెడ్ దిస్ ర్యాపిడ్ క్యూర్ అగైన్ అండ్ అగైన్ విత్ ది సేమ్ రెమెడీ. అంటే ఇదనే కాదు కేసు, ఏమైనా కానీ ఈ విధంగా వేసి రాపిడ్గా ఇదే డ్రగ్ వేసి తగ్గించారు కూడా. సమ్ టైమ్స్ బ్రయోనియా ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆల్టర్నేషన్ విత్ రూస్టాక్స్. కొన్ని కేసుల్లో బ్రయోనియా కూడా పడుతుంది ఈ రూస్టాక్స్ తో ఆల్టర్నేట్ గా. ఇన్ ఏ బ్రయోనియా కేస్ యూ వుడ్ ఫైండ్ ది బ్రయోనియా క్యారెక్టరిస్టిక్స్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ సచ్ యాజ్. అంటే బ్రయోనియాలో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటవి? ద పెయిన్ కమ్స్ ఆన్ యాజ్ సూన్ యాజ్ హీ మూవ్స్. ఏమాత్రం కదిలినా నొప్పులు వచ్చేస్తాయి. ఎనీ మూమెంట్ ఈజ్ సో ఎక్స్క్రూషియేటింగ్ దట్ హీ హ్యాస్ టు లై అబ్సల్యూట్లీ స్టిల్. ఏ చిన్న మూమెంట్ అయినా విపరీతమైన నొప్పి, సో దానివల్ల కదలకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాఫింగ్ అండ్ స్నీజింగ్ ఈజ్ ఎగనైజింగ్. తుమ్మినా దగ్గిన కొంచెం బాడీ కదులుతుంది కదా, దానివల్ల కూడా పెయిన్ ఎక్కువైపోతుంది. బట్ ఫర్మ్ ప్రెజర్ ఈజ్ సూదింగ్ అండ్ గ్రేట్ఫుల్. కానీ గట్టిగా హార్డ్ ప్రెజర్ రెగ్యులరేషన్ ఉంటుంది. Wherever you find rheumatism, whether in the back muscles or in the neck or in the limbs, provided these details are present, bryonia will cure. అంటే ఎక్కడ రొమాటిజం అంటే నడుముకి సంబంధించిన మజిల్స్ దగ్గర కానీ, నెక్ దగ్గర కానీ, కాళ్ళల్లో కానీ రొమాటిజం ఉన్నప్పటికీ కూడా బ్రయోనియా తగ్గిస్తుంది. ఐ రిమెంబర్ ఏ కేస్ ఇన్ ఏ యంగ్ ఉమెన్ వేర్ బ్రయోనియా అండ్ రూస్టాక్స్ were tried with little benefit. Then it was I noticed that the patient was rather tearful, that she had to move, kept on moving to get any ease here. Pastilla was prescribed, and within 24 hours, this young woman was out of her bed and anxious to return to her job. ఒకసారి ఒక కేసులో, ఒక యంగ్ లేడీ కేసులో బ్రయోనియా రూస్టాక్స్ అవి ట్రై చేశారు కానీ అంత పెద్ద బెనిఫిట్ రాలేదు, కొంచెమే వచ్చింది.
పేషెంట్ని గమనిస్తే ఆ, ఏడ్చే స్వభావం అది ఉండడం గమనించి దానికి మా కదిల దట్ షీ హ్యాడ్ టు మూవ్ కెప్ట్ ఆన్ మూవింగ్, ఏదైనా నడు అంటే మూవ్ అవుతూ ఉంటేనే బెటర్గా ఉండడం ఇవి చూసి కొలెస్ట్రాల్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తే 24 అవర్స్లో ఆవిడకి తగ్గిపోయి ఆవిడ హాస్పిటల్ బెడ్ నుంచి లేచేసి హాస్పిటల్ హర్రీ అయిపోతుంది. అది మళ్ళీ తన జాబ్లో జాయిన్ అయిపోవాలన్నట్టు అంత ఫాస్ట్గా తగ్గిందిట. బ్రయోనియా, పలస్టులా అండ్ రూస్టాక్స్ ఆర్ వెరీ మచ్ లైక్. ఈ మూడు డ్రగ్స్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి సిమ్టమ్స్. బట్ వన్ రెమెడీ విల్ నాట్ డూ ఫర్ అనదర్. బ్రయోనియా ఇండికేట్ చేయని చోట రూస్టాక్స్ వేసే తగ్గదు, రూస్టాక్స్ ఇండికేట్ అయిన చోట బ్రయోనియా వేసినా తగ్గదు. ఫర్ ద బెస్ట్ అండ్ క్వికెస్ట్ రిజల్ట్స్ గెట్ టు నో ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ వన్. అంటే ఫాస్ట్గా తగ్గించాలని నువ్వు అనుకుంటే కనుక, అంటే రిజల్ట్ మనకు అంత ఫాస్ట్గా రావాలి అంటే నువ్వు ప్రతి డ్రగ్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ని నువ్వు గమనించుకోవాలి, స్టడీ చేయాలి అని చెప్తున్నారు. ఆఫ్టర్ 2 years ఆఫ్ డ్రాట్, ఇంగ్లాండ్ ఈజ్ వన్స్ మోర్ లివింగ్ అప్ టు ఇట్స్ reputation of grey weeping skies and damp muddy roads, and we shall get again our usual crop of rheumatism. అంటే 2 years తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్లో విపరీతంగా వర్షాలు పడిపోయి ఆ, ఏమంటారు డ్యాంప్గా అయిపోయి రోడ్లన్నీ మురికిగా అయిపోయి అంత వర్షం అనమాట. దానివల్ల మళ్ళీ రుమాటిజం అనేది మొలకలు మొలడం మొదలుపెట్టింది. ఎల్ఈడి డిసీజెస్, రుమాటిజం దానికి సంబంధించినటువంటి జబ్బులు కూడా మొదలైనవి. డ్యూ టు ఎక్స్పోజర్ టు వెట్, దో దేర్ ఈజ్ అనదర్ క్లాస్ ఆఫ్ కేస్ విచ్ ఈజ్ మోర్ ఎఫెక్టెడ్ బై హీట్ అండ్ డ్రై అట్మాస్ఫియర్. అంటే ఈ రుమాటిజం దానికి లాంటి రుమాటిజంకి రిలేటెడ్గా ఉన్నటువంటి జబ్బులు రావడం కారణం ఏంటంటే ఎక్స్పోజర్ టు వెట్, అంటే చల్లదనానికి ఎఫెక్ట్ అవ్వటం, తేమకి. వెట్ అంటే తేమదనం ఉంది. దో దేర్ ఈజ్ అనదర్ క్లాస్, ఇదే కాకుండా అంటే చల్లదనానికి ఎక్స్పోజ్ అయితే రావడం, వెచ్చదనానికి ఎక్స్పోజ్ అయితే రావడం, ఇదే కాకుండా అదే చల్లదనానికి ఎక్స్పోజ్ అయినటువంటి కేసులే కాకుండా మోర్ ఎఫెక్టెడ్ బై హీట్, అంటే పొడి వాతావరణము వెచ్చదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఇవి వచ్చేటువంటి వర్గం వాళ్ళు ఇంకొకరు ఉన్నారట. I recall the pathetic wail of a man in one of the daily papers in which he condemns the incompetence of the medical profession for being unable to deal successfully with such common or garden complaints as rheumatism. And can somebody tell me, he plaintively writes, why rheumatism, which is a wet weather disease, comes on with me during the height of summer. అంటే ఆవిడ గుర్తు చేసుకుంటున్నారు ఏంటంటే ఒక 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 పేషెంట్ దయనీయమైనటువంటి స్థితిలో ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టుగా తను ఆ డైరీ పేపర్స్లో రాశాడనమాట. ఏమిటి ఇప్పుడున్నటువంటి అలోపతి సిస్టమ్ని నిందిస్తూ దాని అసమర్థతని గురించి, అంటే వైద్య శాస్త్రం యొక్క అసమర్థతని గురించి అంటే సక్సెస్ఫుల్గా తగ్గించలేకపోతున్నారు ఈ రుమాటిజం అనే దాని గురించి రాసి, ఎవరైనా చెప్పండి, ఎవరైనా రుమాటిజం ఎక్కడైనా రుమాటిజం అనేది తేమ వాతావరణం ఇప్పుడు వస్తుంది, కానీ నాకు పీక్ సమ్మర్లో ఉన్నప్పుడు ఇది అటాక్ అవుతుంది అని రాశారంట. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇఫ్ ఇట్ ఈస్ ఏ బ్రిలియంట్లీ వార్మ్ క్లౌడ్లెస్ డే, I am crippled, and moreover when I get into bed and get comfortable and hot, then my enemy rheumatism begins to plague me, and doctors only shrug their shoulders and do nothing. అంటే బాగా వెచ్చగా ఉన్నటువంటిది, మేఘం అనేటువంటిది, అంటే మబ్బు అనేది లేకుండా ఉండే రోజున కూడా, అలాంటి రోజున ఈయనకి బాగా సఫరింగ్ వచ్చేస్తుంది, ఆ నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్ అవి. అంటే బెడ్లో ఉన్నటువంటి వెచ్చదనం కూడా అతనికి నచ్చదనమాట, హార్ట్ అగ్రవేషన్ అంతలా ఉంటుంది. ఆ వెచ్చదనంకి ఎక్స్పోజ్ అవగానే ఈ రుమాటిజం అనేది మొదలవడం ప్రారంభిస్తుంది అనమాట ఇతని మీద, బాడీలో ఎంటర్ అవి. డాక్టర్స్ అందరూ కూడా భుజాలు ఎగరేస్తారు, ఎందుకు తగ్గించలేకపోతున్నాం తెలియదు అన్నట్టుగా. వన్ విష్డ్ దట్ దిస్ పూర్ మ్యాన్ కుడ్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు హోమియోపతి.
అంటే ఎవరో ఒకతను వన్ విష్డ్ దట్ దిస్ అంటే ఇతను ఈ దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇతనికి హోమియోపతిని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు అనిపించిందట. హీ డిస్క్రైబ్స్ ది పెయిన్స్ విచ్ ఆర్ ఫౌండ్ అండర్ సల్ఫర్. అంటే ఆయన డిస్క్రైబ్ చేసినటువంటి పెయిన్స్ అన్నీ కూడా సల్ఫర్ కిందకు వస్తాయి. అండ్ విచ్ సల్ఫర్ ఎలోన్ వుడ్ ర్యాపిడ్లీ రిమూవ్. అంటే సల్ఫర్ మాత్రమే అంత ఫాస్ట్గా సిమ్టమ్స్ని రిమూవ్ చేయగలదు. ఏ సల్ఫర్ పేషెంట్ రెవెల్స్ ఇన్ డ్యాంప్ అండ్ కోల్డ్. చల్ల గాలి డ్యాంప్ వెదర్లో హ్యాపీగా ఆనందిస్తాడు సల్ఫర్ పేషెంట్. ఈజ్ లింబర్ అండ్ యాక్టివ్ ఇన్ ది డ్యాంప్. అంటే ఇతను డ్యాంప్ వెదర్ అలాంటి వాటిల్లో ఈజ్గా ఉంటాడు అనమాట. డ్యూరింగ్ ఏ డ్రై వార్మ్ సమ్మరీ స్పెల్ హీ గెట్స్ ది నీస్ ఆఫ్ ఏ worn out cab horse. Painfully and stiffly he drags along. అంటే వెచ్చగా వేసవి కాలంలో ఉన్నటువంటి వేడితనంతో ఉంటే గనక ఇతనికి ఈ మోకాళ్ళు అవి చాలా నొప్పులు ఎక్కువైపోతాయి అనమాట, స్టిఫ్గా అయిపోతాయి. స్టిఫ్లీ హీ డ్రాగ్స్ అలాంగ్. హీ హేట్స్ ది నైట్స్ ఫర్ ది warmth of the bed heats up his muscles so that they burn and ache, and he has to search for the cool places in the bed or hang his feet out. And how easily he gets cured once he gets under the right reason. అంటే ఇతనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రాత్రిళ్ళు అంటే అతనికి ఇష్టం ఉండట్లేదు. ఎందుకు పడుకుంటే కొంతసేపటికి బెడ్ వెచ్చగా అవుతుంది కదా, ఇంకా అప్పుడు మళ్ళీ మజిల్స్ అవన్నీ పెయిన్ వచ్చేస్తున్నాయి, బాగా నొప్పులు, మంట. ఏదైనా చల్లటి ప్లేస్ ఉంటే బాగుండన్నట్టుగా ఉంటుంది. కాలు కిందకి అంటే మాంసానికి తగలకుండా కిందకి జరిగి పడుకుంటారు, కొంచెం హాయిగా ఉంటుంది అంటే పాదాలు. సో ఇవన్నీ కూడా సల్ఫర్ తాలూకు సిమ్టమ్స్ కదా, ఇది వేస్తే తగ్గుతుందని ఆవిడకి అనిపించింది. It may be just muscular rheumatism or a myalgia or rheumatic fever or even that dreaded rheumatoid arthritis where the deeper structures of the joints are affected. అది రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, రుమాటిక్ ఫీవర్ కావచ్చు, ఇంకేదైనా మయాల్జియా కావచ్చు, మా కండరాలకు సంబంధించి ఏదైనప్పటికీ కూడా అది జాయింట్స్ని తీవ్రంగా డీపర్ స్ట్రక్చర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇఫ్ యూ ఫైండ్ దీస్ సిమ్టమ్స్ సల్ఫర్ విల్ హెల్ప్. పైన చెప్పినటువంటి సిమ్టమ్స్ కనుక నీకు కనిపిస్తే సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. క్విక్లీ ఇన్ మస్కులర్ rheumatism and more slowly in rheumatic fever, you have to repeat the doses more often in an acute inflammatory condition where there are organic changes such as you find in arthritis. You will have to wait some time before the recuperative forces of nature are able to undo the damage that has been done. Loosen up the stiffened joints. అంటే ఒక్క నిమిషం అండి. అంటే యూ హ్యావ్ టు రిపీట్ డోస్. అంటే ఈ ఎక్యూడ్ ఒకసారి ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ అయినా నీకు కనపడితే సల్ఫర్ హెల్ప్ చేస్తుంది, ఫాస్ట్గా ఈ మస్కులర్ రుమాటిజంని తగ్గిస్తుంది, స్లోగా రుమాటిక్ ఫీవర్ని తగ్గిస్తుంది, మోర్ స్లోలీ ఇన్ రుమాటిక్ ఫీవర్. అలాంటప్పుడు రిపీటెడ్ చేయాల్సి వస్తుంది నెంబర్ ఆఫ్ డోసెస్ ఈ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో. వేర్ దెర్ ఆర్ ఆర్గానిక్ చేంజెస్. ఆర్గానిక్ చేంజెస్ అంటే ఈ జాయింట్స్లో వీటిలో ఇవి వస్తాయి కదా, నోడోసిటీస్ అని, కనుపుల దగ్గర వాపులు సంథింగ్ అలా. అంటే ఆర్గానిక్ చేంజెస్, అవయవంలో చేంజ్ వస్తుంది కదా, అలా అంటే అది సచ్ యాజ్ యూ ఫైండ్ ఇన్ ఆర్థరైటిస్లో వస్తుంది అలాగా. అప్పుడు మాత్రం కొంచెం టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే దా మందు వేసినప్పుడు ఏదైతే బాడీలో ఆర్గాన్లో చేంజ్ వచ్చిందో దాన్ని బాగు చేసుకోవడానికి మనము కొంత టైం ఇవ్వాలి, గబగబా డ్రగ్గులు వేసేయకూడదని చెప్తున్నారు. నేచర్ ఆర్ ఏబుల్ టు recuperative before the recuperative forces of nature are able to undo the damage that has been done and loosen up the stiffened joints. అంటే
ఈ ఏదైతే తగ్గించుకుంటే రిక్యుపరేటివ్ అంటే కోలుకోవడానికి సహాయం చేసేటువంటి ఫోర్సెస్ అన్నమాట. వైటల్ ఫోర్స్ చేస్తుంది కదా అలాగా. అయితే ఆ నేచర్ దానంతా అది తగ్గించుకునే లాగా ఆ డ్యామేజ్ ని పోగొట్టేదాకా ఆ జాయింట్స్ స్టిఫ్ గా అయిపోయిన వాటిని లూజ్ చేసేదాకా మనం కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది. దేర్ వాజ్ ఏ లేడీ హూ కేమ్ some time ago from the west of England with the tag arthritis. అయితే కొన్నాళ్ళ క్రితం ఒక ఆవిడకి వెస్ట్ ఇంగ్లాండ్ లో ఉండేటువంటి ఆవిడకి ఆర్థరైటిస్ వచ్చింది, డయాగ్నోస్ చేయబడింది. షీ హ్యాడ్ బీన్ క్రిపిల్డ్ విత్ ఆర్థరైటిస్ ఆఫ్ ద లెఫ్ట్ నీ ఫర్ ఓవర్ ఏ ఇయర్ ఆర్ మోర్. పాపం ఈవిడ ఆర్థరైటిస్ తో చాలా సఫర్ అవుతున్నారు ఎడమ మోకాలు. అండ్ వాజ్ అనేబుల్ టు డూ మచ్ ఆర్ ఎంజాయ్ లైఫ్ విత్ హర్ హస్బెండ్. పాపం దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా వాళ్ళ హస్బెండ్తో ఎంజాయ్ చేయలేకపోతారు. హర్ సిస్టర్ హ్యాడ్ బీన్ క్యూర్డ్ వెరీ క్విక్లీ బై హోమియోపతి సమ్ ఇయర్స్ ప్రీవియస్లీ ఆఫ్ హర్ రొమాటిక్ నీ బై ఆల్టర్నేట్ డోసెస్ ఆఫ్ రోస్టాక్స్ అండ్ బ్రయోనియా. ఈవిడ సిస్టర్ కొన్నాళ్ళ క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రాబ్లం వస్తే చాలా ఫాస్ట్గా హోమియోపతి మందులు యూజ్ చేయడం ద్వారా క్యూర్ చేయబడింది. ఆ కీళ్ళవాతం ఏదైతే వచ్చిందో ఆ నీ జాయింట్కి సంబంధించిన దాన్ని, అంటే రూస్టాక్స్ బయోని ఆల్టర్నేట్ గా ఇస్తూ. వెరీ ఫేవరెట్ ఏ వెరీ ఫేవరెట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మైన్ ఇఫ్ ద సిమ్టమ్స్ అగ్రి. అంటే ఏ సిమ్టమ్స్ కనుక సిమిలర్ గా ఉంటే చాలా బాగా తగ్గుతుందని చెబుతున్నారు ఆవిడ. వన్ హ్యాస్ ది అథారిటీ ఆఫ్ హానిమన్ ఫర్ దిస్ ఆల్టర్నేషన్. అంటే హానిమన్ గారు కూడా ఆథరైజ్డ్గా అంటే అథారిటేటివ్ గా ఆయన చెప్పారు ఈ ఆల్టర్నేషన్ రూస్టాక్స్ బ్రయోనియా. వెల్ దిస్ గుడ్ లేడీ అరైవ్డ్, హర్ లెఫ్ట్ నీ వాజ్ స్టిఫ్. ఈవిడ వచ్చారట పాపం. వచ్చినప్పుడు ఈ ఎడమ మోకాలు బాగా స్టిఫ్ గా అయిపోయింది. షీ కుడ్ నాట్ బెండ్ ఇట్ అట్ ఆల్ అండ్ హ్యాడ్ టు సిట్ వెరీ జింజర్లీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద చైర్ విత్ హర్ లెగ్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. అంటే ఎంత మోకాలు స్టిఫ్ అయిపోయిందంటే ఏమాత్రం వంచలేకపోతుంది. ఇట్లా కుర్చీలో కూర్చోవాలంటే ఆల్మోస్ట్ మోకాలంతా బయటే ఉంటుంది. కుర్చీ అంచున కూర్చుంటున్నారు అతి కష్టం మీద, అంత స్టిఫ్ అయిపోయింది అనమాట. దెర్ వాజ్ టైటనింగ్ ఆఫ్ ద హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ద నీ బట్ నో డెఫినెట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద నీ జాయింట్. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ చెప్పాను కదా, ఈ థై వెనకాల నీ మో పిక్కల దగ్గర ఉంటుంది అని చెప్పాను కదా. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అక్కడ మోకాలు వెనకాల ఉంటుంది, యాక్చువల్గా థై పైన, థై వెనకాల అలా ఉంటుంది. అది అసలు ఏమాత్రం వంగట్లేదుట. నడవడము అంటే అసలు చాలా కష్టంగా ఉంది ఆవిడకి. ద సిమ్టమ్స్ అగైన్ వర్క్డ్ అవుట్ టు రూస్టాక్స్ అండ్ రూస్టాక్స్ 6 ఇన్ పెల్లెట్స్ 3 times డైలీ వాస్ ప్రిస్క్రైబ్. ఇప్పుడు రూస్టాక్స్ బాగా పనిచేస్తుంది అనిపించి రూస్టాక్స్ 6ని డైలీ థ్రైస్ వేశారు 3 పూట్ల. ఐ డిడ్ నాట్ సీ హర్ అగైన్ ఫర్ 6 months ఆర్ సో. ఇంక ఈవిడ ఆవిడని చూడలేదు 6 months దాకా, కనిపించలేదు. ఫర్ సమ్ రీజన్ ఆర్ అనదర్ షీ హ్యాడ్ బీన్ అనేబుల్ టు కమ్ అప్ టు ది టౌన్ టు రిపోర్ట్ బట్ హ్యాడ్ కంటిన్యూడ్ విత్ ది పెల్లెట్స్. అంటే ఈవిడ టౌన్ దాకా రాలేకపోవటమే రీజన్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, కానీ ఈవిడ మళ్ళీ పేషెంట్ డాక్టర్ గారికి కనిపించలేదు, కానీ ఆ మందులు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. when she paid the second visit she was able to bend the knee. రెండోసారి ఆవిడ హాస్పిటల్కి వచ్చినప్పటికీ మోకాలు వంచగలిగింది. దెర్ వాజ్ ఓన్లీ ఎ స్లైట్ టెన్స్నెస్ ఆఫ్ ద మజిల్స్ బిహైండ్ ది నీ. మోకాలు వెనకాల స్టిఫ్ అయిపోయినాయి కదా, అది ఏదో కొంచెమే ఉంది ఇప్పుడు. దెన్ ఎట్ ద థర్డ్ విజిట్ షీ ఓన్లీ కేమ్ టు రిపోర్ట్ కంప్లీట్ రికవరీ. మూడోసారి ఆవిడ మళ్ళీ మందుకు వచ్చినప్పుడు పూర్తిగా రికవర్ అయిపోయి అది తగ్గిపోయింది నాకని చెప్పడానికి వచ్చారట. She was as spry as ever she had been before, and marveled only how a few small pellets could make such a difference when all the other remedies she had tried had proved a failure. ఇవి అంటున్నారు, ఇంతకు ముందు ఆ స్ప్రే చేసుకోవటం పెయిన్స్కి అవి ఇవి ఎన్ని వాడినా తగ్గంది, చిన్న చిన్న మాత్రలు వేసుకోవటంలో అంత ఫాస్ట్గా ఎలా తగ్గింది అన్నట్టుగా అంటున్నారు. అంటే అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, కానీ అంతకుముందు ఎన్ని వాడినా ఇది అంత చిన్న చిన్నవి ఎంతలా పనిచేసినాయి, అంత చేంజ్ తీసుకొచ్చినాయి. ఎస్, రూస్టాక్స్ ఈజ్ ఏ మిరకిల్
worker in rheumatic troubles if you have Roostock's symptoms. The exposure to damp, the stiffness and pain on the first beginning to move, which will disappear on continued motion. అంటే ఎప్పుడైతే రూస్టాక్స్ ఒక సిమ్టమ్స్ తో ఇండికేట్ అయి ఉంటుందో అటువంటి కేసులో రూస్టాక్స్ వేస్తే అంత మిరాక్యులస్ గా తగ్గిస్తుంది. రూస్టాక్ సిమ్టమ్స్ రొమాటిక్ ట్రబుల్స్ లో ఏమై ఉంటాయి? కాలేషన్, ఎక్స్పోజర్ టు డ్యాంప్ వెదర్, అప్పుడు స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్, ఫస్ట్ మూమెంట్ ఎగ్రవేషన్, కొంచెం సేపు నడిస్తే కొంచెం పెయిన్ తగ్గడం. ఇవి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా రూస్టాక్స్ వేస్తే 100% తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఆపుతానండి క్లాసు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషి. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.